మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తత్సనిస్సరతే వాణి జనుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదివిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కోరుకుంటూ ఇవాళ మనం చెప్పుకోబోయేటువంటి నామాలు ఏమిటి అంటే అకుల అనేటువంటి నామంతో ప్రారంభమవుతుంది. అకుల సమయాంతస్థ. అకుల అంటే ఏమిటి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాలి. మనకి సహస్రారంలో 1000 రేకులతో ఉండేటువంటి ఒక ఫ్లవర్ లాగా ఉంటుందని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో. ఆ 1000 రేకులతో ఉండేటువంటిది ఏదైతే ఉందో దాన్ని అకుల అంటారు, ఒక అర్థం. అదేవిధంగా మరొకటి ఏంటంటే దేహద్రయాది కులము లేని అంటే అమ్మవారికి ఎటువంటి కుల సంబంధించినటువంటిది లేదు. అదేవిధంగా ఈ పేరు చెప్పాను కదా మీకు, సహస్రారాంబుజారూఢ సుధాసార వివర్షిణి అని ఉంటుంది లలిత సహస్రనామాల్లో. అంటే ఏమిటి? సహస్రారము, ఆ 1000 రేకులు, సహస్రం అంటే 1000 అనంతము. అలా ఈ అకుల అనే దాని కూడా దాని యొక్క అర్థం ఉంది. అదేవిధంగా సమయాంతస్థ అంటే హృదయ కమలము యొక్క అంతస్థము లోపల ఉండున్నది. ఇక్కడ ఏంటి, అమ్మవారు అసలు ఎక్కడెక్కడుంది ఏంటని చెప్తుంది. హృదయము అంటే అర్థం ఏంటి? అందరూ అనుకుంటారంటే గుండెకాయ అనుకుంటారు హృదయం అంటే. కాదు, హృదయము అంటే గోప్యంగా ఉండేటువంటి ప్రదేశం అని అర్థం. ఆ గోప్యంగా ఉండేటువంటి ప్రదేశంలో అమ్మవారు ఉంది అని చెప్తుంది సహస్రనామాల్లో. ఈ యొక్క సమయాంతస్థ అంటే సమయ అంతస్థ, దాన్నే సమయాంతస్థ అంటారు. సమయ అంటే హృదయ కమలం యొక్క అంతస్థము లోపల ఉండున్నటువంటిది. హృదయ కమలం యొక్క లోపల ఉందట అమ్మవారు. హృదయ కమలం ఎక్కడుందో మనమే తెలుసుకోవాలి. ఆ హృదయ కమలంలో ప్రతి ఒక్కరిలో అమ్మవారు ఉన్నారనేటువంటి, ప్రతి ప్రాణిలో కూడా ఉంటుందనేటువంటిది శాస్త్రం. అది ఉండబట్టే ఆ శక్తితోనే ఆ జీవుడు నడుస్తూ ఉంటాడు, ప్రతి పని చేయగలుగుతుంటాడు. ఆ శక్తి ఎప్పుడైతే లోపల నుంచి బయటికి వెళ్ళిపోతుందో ఆ మనిషికి చలనం ఉండదు. అదే శక్తి స్వరూపిణి అమ్మవారు. అదేవిధంగా సమయాచార తర్పర, అమ్మవారు ఎక్కడుంటుందట? సమయాచార తర్పర. మళ్ళీ ఇంకోటి చెప్పడం జరిగింది లలిత సహస్రనామాల్లో అమ్మవారు, ఆ యొక్క వసిన్యాది వాగ్దేవతలు. సమయ ఆచార తర్పర. సమయ అంటే ఏమిటి? ప్రాతకాలంలో, సంధ్యా సమయములందు, ప్రాతకాలంలోని సంధ్యా సమయములందు. ఆచార అంటే ఆచారములు ఎవరైతే సక్రమంగా పాటిస్తారో వారి యందు అంటే వారి చేత అమ్మవారు ఆరాధింపబడుతున్నటువంటిది అని అర్థం. అంటే ఇక్కడ మీరు దీన్ని కరెక్ట్గా లోతుగా అర్థం చేసుకోండి. నిత్యము అని అర్థం ఇక్కడ, అంతే కదా? ఉదయము సాయంత్రము నిత్యము. ఇక్కడ ఒక చిన్న లాజిక్తో నేను మీకు ముడిపడి చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక వ్యక్తి తన యొక్క శరీరాన్ని మంచి బలిష్టంగా చేసుకోవాలనుకున్నాడు, జిమ్కి వెళ్ళాడు. కోచ్ ఏం చెప్తాడు? బాబు, నేను చాలామందిని చూసాము, ఇలాగ నాకు శరీరం అంతా కావాలి ఇంత కావాలని ఫస్ట్లో చూపిస్తారు ఇంట్రెస్ట్ అనేది. వారం రోజులు 10 రోజులు అయితే ఇంక వాళ్ళు వచ్చేటువంటి విధానంలో మారిపోతుంది. వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో నెల రోజులకు ఒకసారి కనిపిస్తారు. వాళ్ళ జీవితంలో ఫిట్నెస్ రాదు. కాబట్టి మీరు రోజు వస్తానంటే మీరు కోరుకుంది నెరవేరుతుందని చెప్తాడు అతను, అంతే కదా? శాస్త్రాలు కూడా అదే చెప్తున్నాయి చాలా స్పష్టంగా. ఏమిటంటే అమ్మవారు ఎవరి చేత ఆరాధింపబడుతుంది అంటే ఇక్కడ అర్థం ఏమిటి? రెగ్యులర్గా చేసేవారి దగ్గరికి అమ్మవారు వస్తుందని కాదు. అమ్మవారు ఎప్పుడు మీరు అమ్మవారికి దగ్గర అవుతారు అంటే ఇక్కడ చూడండి, సమయాచార తర్పర అంటే రెగ్యులర్గా ఉదయము, ప్రాతకాలము, సంధ్యాకాలము, ఇరు సమయాల్లో ఎవరైతే అమ్మవారికి దీపం పెట్టి అమ్మవారి నామాలు చదువుతూ ఆ యొక్క విధి విధానాలతో చేస్తూ ఉంటారో వారితో ఆరాధింపబడుతుంది. అందుకే చూడండి, ఒకే సమయంలో చేయండి అంటూ ఉంటాం. ఇలా చేస్తే ఇంట్లో ఉండే వాస్తు దోషాలు కూడా తగ్గుతాయి, గుర్తుపెట్టుకోండి. అయితే ఈ యొక్క నామం కనుక ఎవరైనా చేస్తే కనుక వారికి ఇంట్లో ఈశాన్య దోషం ఏదైనా ఉంటే తొలగిపోతుంది. ఎందుకు అంటే ఈశాన్యము మనకు ఆలోచన స్థానాన్ని ఇచ్చేది, మన ఆలోచనల్ని కంట్రోల్ చేసేది ఈశాన్యం.
వాస్తు పురుషుడి యొక్క శిరస్సు భాగం ఈశాన్యంగా చెప్తూ ఉంటారు. ఆ ఈశాన్యంలో ఉండేటువంటిది ఏదైనా దోషం ఏర్పడింది. ఎలా ఉంటుంది దోషం అంటే బాగా పెరగడం, బాగా తగ్గడం. కానీ తీసుకెళ్ళి ఒక రూమ్ ఈశాన్యంలో ఒకటి, అక్కడికి వెళ్ళి అన్ని సామాన్లను అందులో పడేస్తారు. అయ్యో ఈశాన్యంలో బరువు అవుతుందని ఎవరో చెప్తే అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి ఇంకో నైరుతిలోనే ఎక్కడ పడేస్తారు. ఈశాన్యం రూమ్ తాళం వేసి ఉంటుంది కొంతమందికి. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది, మన ఆలోచన విధానం దెబ్బతింటుంది. అలా ఆలోచన విధానం దెబ్బతినకుండా ఉండడానికి ఈశాన్యం నీట్గా పెట్టుకోవాలని చెప్తూ ఉంటారు. ఇలా ఎప్పుడైతే ఎవరైతే ఈ నామాన్ని ముందు ఓము లాస్ట్లో నమః కలుపుకొని సమయాచార తర్పర ఓం సమయాచార తర్పరాయై నమః అని చెప్పి అనుకుంటూ ఉన్నట్లయితే మీకు అమ్మవారి అనుగ్రహంతో నిత్యము అమ్మవారిని ఆరాధించేటువంటి యోగ్యత మీకు కలుగుతుంది. తద్వారా మీరు చేసినట్టు కర్మ తొలగిపోతుంది. శ్రీమాత్రే నమః.